నేను ఏ అనే బాస్కెట్ లో 4 సెంటీమీటర్స్ థ్రెడ్స్ ఇది ఓకేనా, ఇది వచ్చేసి 4 సెంటీమీటర్స్. ఇప్పుడు బి అనే బాస్కెట్ లో ఉన్న 3 సెంటీమీటర్స్ థ్రెడ్ అనేది ఇక్కడ నేను పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే ఈ లైన్ లో అంటే ఇది ఏ బాస్కెట్ కి సంబంధించిన లైన్, దీంట్లో ఓన్లీ నేను 4 సెంటీమీటర్స్ థ్రెడ్స్ మాత్రమే పెట్టాలి, ఎంత దూరమైనా పెట్టొచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 3 సెంటీమీటర్స్ థ్రెడ్స్ మాత్రమే పెట్టాలి, ఎంత దూరమైనా పెట్టొచ్చు. సో ఇలా పెట్టుకుంటూ పోతే మనకు ఫస్ట్ టైం ఎప్పుడు రెండు ఈక్వల్ గా వస్తాయి అనేది కావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం దూరం ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. మళ్ళీ ఇది చిన్నగా ఉంది కదా అని దీనికి ఇక్కడ ఇంకొకటి నేను పెట్టాను అనుకోండి, ఇక్కడ ఇంకొకటి పెట్టాను అంటే ఇంకొక 3 అనేది ఇక్కడ నేను పెట్టాను, మొత్తం 6 అయింది. మళ్ళీ ఇది చిన్నగా అయింది, చూసారా? ఇది చిన్నగా అయింది అని చెప్పేసి దీని దగ్గర ఇంకొక థ్రెడ్ పెట్టాను అనుకోండి, మళ్ళీ ఇది మొత్తం 8 అయిపోద్ది, అంటే దీన్ని దాటిపోయింది. ఓకే, దానికోసం మళ్ళీ నేను ఇంకో కొంచెం పెట్టాను అనుకోండి, ఇక్కడ ఇంకొక 3 పెడితే మళ్ళీ ఇది ఇంకో కొంచెం పెద్దగా అవుతుంది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి నేను పెట్టాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇది ఇంత దూరం పోయింది. మళ్ళీ దానికోసం ఇక్కడ ఇంకొక థ్రెడ్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూసుకుంటే 4 + 4 + 4 అంటే ఇక్కడ మనము 4 సెంటీమీటర్స్ కి 3 సెట్స్ పెడితే 3 థ్రెడ్స్ పెడితే మనకు 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ 3 సెంటీమీటర్స్ కి కూడా మనం 4 అలైన్ చేసేసరికి మనకు 12 సెంటీమీటర్స్ వచ్చింది. కాబట్టి మనకి ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ గా వచ్చాయి అని అంటే ఆఫ్టర్ 12 సెంటీమీటర్స్ మనకు రెండు ఈక్వల్ గా వచ్చాయి. అలా ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతున్నాయి అని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఎల్సిఎం ని వాడొచ్చు. అంటే వీళ్ళు మనకు ఒకరు ఎక్కువ రౌండ్లు ఒకరు తక్కువ రౌండ్లు వేసినా పర్లేదు, కానీ ఇద్దరు స్ట్రేట్ గా మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు, ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి కూడా మీట్ అవ్వచ్చు. 1 2 3 4 పెట్టేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి 1 2 3 4 పెట్టాం అనుకోండి, ఇక్కడ 24 దగ్గర మళ్ళీ ఒకసారి కూడా మీట్ అవుతారు. నెక్స్ట్ ఇంకా కొంచెం దూరం వెళ్తే 36 దగ్గర కూడా మీట్ అవుతారు. ఇలా చాలా సార్లు మీట్ అవుతారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడైతే మీట్ అవుతారో దట్ ఈస్ అవర్ ఎల్సిఎం. ఓకేనా? ఫర్ ద ఫస్ట్ టైం మీన్స్ లీస్ట్ ఎప్పుడు అని చెప్పేసి, ఓకేనా? ఫస్ట్ టైం తక్కువది ఎప్పుడు అని చెప్పేది దట్ ఈస్ లీస్ట్ కామన్ మల్టిపుల్.